మీ పిల్లలు వింటున్నట్టే ఉన్నారు కానీ యాక్షన్ చేయడం లేదా? ఒక క్వశ్చన్ అడుగుతాను. పిల్లలు రూమ్ క్లీన్ చెయ్యి అని అంటే వెంటనే ఓకే మమ్మీ అంటారు. కానీ మీరు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆ రూమ్ అలాగే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, హోంవర్క్ కంప్లీట్ చేయి అంటారు. సరే మమ్మీ అంటారు. కానీ హోంవర్క్ మాత్రం స్టార్ట్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, వీడు మాటలు బాగా చెప్తాడు, పని మాత్రం చెయ్యడు. అసలు బాధ్యత లేదు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ప్రాబ్లమ్ ఏంటి అని? ప్రాబ్లమ్ వాళ్ళ లిజనింగ్ కాదు, యాక్షన్‌లో ఉంది. యాక్చువల్లీ మన బ్రెయిన్‌లో విన్న ఇన్ఫర్మేషన్‌ని యాక్షన్‌గా మార్చే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్‌లో భాగమే. అందుకే పిల్లలు మీ మాట వింటారు, అర్థం కూడా చేసుకుంటారు. కానీ యాక్షన్ స్టార్ట్ చేయడానికి బ్రెయిన్‌కి ఇంకొంచెం సపోర్ట్ అవసరం అవుతుంది. సో, ఇప్పుడు పేరెంట్స్ లాగా ఈ సపోర్ట్ కోసం మీరేం చేయాలి అంటే, ఫస్ట్ ఈ మిస్టేక్. ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి వెంటనే ఎక్స్‌పెక్ట్ చేయడం ఆపేయండి. ఇన్‌స్టెడ్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కరెక్ట్ అవ్వండి. మొదటి స్టెప్ ఏంటి అని అడగండి. లేదా ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడగండి. వాళ్ళ ఆన్సర్ చెప్పిన వెంటనే యాక్షన్ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే బ్రెయిన్ థింకింగ్ నుంచి యాక్షన్‌కి షిఫ్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మన గోల్ పిల్లలు ఓకే అనడం కాదు, యాక్షన్ తీసుకోవడం. యాక్షన్ తీసుకునే బ్రెయిన్‌ని బిల్డ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ కూడా నెమ్మదిగా డెవలప్ అవుతుంది. నేను డాక్టర్ శ్వేతా రెడ్డి, పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ అండ్ లైఫ్ కోచ్. సో, కామెంట్ బాక్స్‌లో మీ పిల్లలు ఓకే ఎక్కువ చెప్తున్నారా? లేదా యాక్షన్ ఎక్కువ చేస్తున్నారా చెప్పండి. సో, మీరు కూడా పేరెంటింగ్ కోర్సెస్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే పైన ఉన్న నంబర్‌కి మెసేజ్ చేయండి. సీ యూ.